హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సంక్రాంతి స్పెషల్ స్వీట్ రెసిపీ అండి. గులాబీ పువ్వులు. ఈ గులాబీ పువ్వులని చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. గులాబీ పువ్వుల గుత్తి ఉంటే సరిపోతుంది. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి, 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి, 3/4 కప్పు చక్కెర వేసుకోవాలండి. చక్కెరని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. చక్కెర పౌడర్ వేసుకోవచ్చు. చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత నీళ్ళు చూసుకొని వేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇప్పుడు గులాబీ పూల గుత్తి తీసుకొని నూనెలో పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత పిండిలో ముంచాలి. సగానికి పైగా ముంచాలి, ఫుల్గా ముంచొద్దు. నూనెలో పెట్టుకొని చాక్తోని తీయాలి ఇలా సైడ్కి. ఈజీగానే వచ్చేస్తుంది, నూనెలో ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా సైడ్కి పెట్టుకోవాలి. గుత్తిని వేడవుతుంది మళ్ళీ గుత్తి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళొకటి వేసుకుందాం. గుత్తి అనేది వేడిగా ఉండాలి. వేడిగా లేకపోతే పిండిని పట్టుకోదు, గుత్తి వదిలేస్తుంది. ఇలా ఒకటి ఫ్రై చేస్తున్నప్పుడే నూనెలో సైడ్కి పెట్టుకోవాలి. గుత్తి వేడవుతుంది. ఇలా ఇది ఫ్రై అయ్యే వరకు అది వేడవుతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. గులాబీ పువ్వులని సంక్రాంతి స్పెషల్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయిందండి. గులాబీ పువ్వులు చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.